ముఖ్యంగా 2014 దాకా, ఐఎమ్ సారీ టు సే, 2014 కంటే కొంచెం ముందు నుంచే మీకు పొలిటికల్ ట్రోల్ ఆర్మీస్ అనేవి మొదలయ్యండి దేశంలో. మొట్టమొదట ఫలానా, మీకు తెలుసు కదా ఏ పార్టీ మొదలుపెట్టిందో వాళ్ళు మొదలు పెట్టారు. అది చూసి ఇక మొత్తం అన్ని పార్టీలు మొదలు పెట్టాయండి. అంతకు ముందు రాజకీయాలు ఇంత దారుణంగా లేవు, అవినీతి కూడా ఇంత దారుణంగా లేదు. నేను అది మీకు ఒక విషయం చెప్పాలి. నేను 1996 నుంచి చూస్తున్నాను కదా. 96లో నేను రిపోర్టింగ్కి సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు ఫలానా వాళ్ళు కరప్ట్ అని మాట్లాడుకునేవాళ్ళు వేలు పెట్టి. మీరు ఒక 10 ఏళ్ళు గడిచేప్పటికల్లా ఫలానా వాళ్ళు హానెస్ట్ అని మాట్లాడుకునే స్థితికి వచ్చేసామండి. అంటే ఆ స్థాయిలో కరప్షన్ పెరిగిపోయింది. పొలిటికల్ కరప్షన్ పెరిగింది, అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ పెరిగింది. మీకు పొలిటికల్ కరప్షన్ పెరిగితే ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ పెరిగితే ప్రజల జీవితాలు దారుణంగా అవుతాయండి. అది జరిగింది మీకు. ఎందుకండి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, నేను పేర్లు చెప్పను కానీ అందరికి తెలుసు. అప్పటి నుంచి చూస్తున్నా నేను. అప్పుడు అంటే 10 ఏళ్ల 15 ఏళ్ల కింద కూడా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయండి. కొన్ని పత్రికలు పేజ్ 1లో రాసాయి వాళ్ళు ఎలా పనులు చేశారని. వాళ్ళు ఇప్పటికీ కూడా పొజిషన్స్ లో ఉన్నారు. అంటే ఏంటి, ఎంత కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కూడా పొలిటీషియన్స్ అండ ఉంటే వాళ్ళు వీళ్ళు కలిసి దోచుకుంటున్నారు. సో అయితే అవినీతి ఉన్నప్పటికీ కూడా మర్యాద ఉండేదండి అప్పుడు. మీరు నేను ఆ డిమార్కేషన్ స్పష్టంగా చెప్పగలను. వ్యక్తిగతం లేదని అనుకుంటున్నాను మేడం. లేవు, వ్యక్తిగతంగా బూతుల్ని తిట్టుకోవటం. ఇప్పుడు తెలంగాణ కూడా అంతే ఉంది కదండి. మీరు చూడండి, కేసీఆర్ రేవంత్ మధ్యలో తిట్లు ఎట్లా ఉంటాయో. రాజకీయాల్లోకి దారుణమైన తిట్లను తీసుకొచ్చారండి మీరు. ఇక్కడ కూడా అదే పద్ధతి. నేను ఐఏఎస్ ఆఫీసర్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణతో ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర ఏమంటే ఫ్లోరింగ్ బాగాలేదండి అంటే ఎంత ఖర్చు అవుతుంటే 2000-5000 చెప్పారట. ఎందుకంటే కొత్తది ఎందుకు రిపేర్ చేయించండి అన్నాడు. డబ్బులు ఎందుకని మరి రిషికొండ చూడ 500 కోట్లు అంటున్నారు మేడం. విన్నారా రిషికొండ? విన్నానండి, రిషికొండ గురించి విన్నాను. అది ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు అదే చెప్తున్నా అండి, రిషికొండ గురించి మాట్లాడితే మనం అమరావతి గురించి కూడా మాట్లాడాలి. అమరావతిలో జరిగిన విధ్వంసం. రిషికొండ తీసుకుందాం, 500 కోట్లు ఖర్చు పెట్టేశారంట. అది అంటే కమ్ముడమో 13 లక్షలు అంటారు. అవన్నీ అనటమేనండి. నేనైతే వెళ్ళి చూడలేదు. డెఫినెట్ గా విలాసాలు తప్పండి. అట్లాంటి ప్రజల డబ్బుతో విలాసాలు తప్పు. అట్లాగే ప్రజల పేరుతో చేసే విధ్వంసం తప్పు. మనకు విలాసం కనపడుతుంది, విధ్వంసం కనపడట్లేదు. మనం రెండూ మాట్లాడుకున్నప్పుడు అంటే రిషికొండ ఏం చేస్తే బాగుంటుంది? మీ ఐడియా కట్టేశారు, మీ ఐడియా మిమ్మల్ని అడిగారు. ఏదో రిసార్ట్ కింద మార్చుకోవచ్చు, ఏముంది? ఆయన ఉంటా ఇష్టం లేకపోతే రిసార్ట్ కింద మార్చుకోవచ్చు. తెలంగాణలో చేశారు కదా, ప్రగతి భవన్ కడితే ఈయనకి ఇష్టం లేకపోతే నేను ఉన్నాను అక్కడ అన్నాడు. సరే, బట్టి ఉంటా అన్నాడు, ఆయన ఉంటున్నాడు అనుకోండి. కొంత ఉన్నాడు, కొంత వేరే ప్రజా దర్బార్కి ఇచ్చారు. అక్కడైతే ఉంది అది, దాన్ని దేనికన్నా వాడుకోవచ్చు గవర్నమెంట్. అంటే అదొక పర్సనల్ ఎజెండాగా తీసుకుని ఒకటండి. ఆంధ్ర పాలిటిక్స్ కి వచ్చేప్పటికల్లా చాలా క్లమ్జీ ఉంటదండి ఇది. మనం తెలంగాణ ఫామ్ అయినా మీరు కంబైన్ స్టేట్ లో మీరు జర్నలిస్ట్. అవునండి, అందువల్ల అడుగుతున్నాను మేడం. కొద్దిగా నాలెడ్జ్ ఉంది, మీరు పెర్ఫెక్ట్ న్యాయంగా ఒక పార్టీ వైపు కాకుండా. అదే అండి, అంటే ఎంతకాలం రిషికొండ గురించి మాట్లాడుతూ కూర్చుంటారు? నాకు వస్తున్నది, మీరు ఏదో 6 హామీలను ఇచ్చారు కదా, వాటి గురించి మాట్లాడండి మీరు. అంటే మనకి ఏమైపోయిందంటే ఎంతసేపటికి వాళ్ళని తిట్టడమే కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయాం. అంటే అక్కడ ఫైనాన్స్ ఇచ్చి కరెక్టే అండి. నేను ఒక హామీ ఇస్తా, నేను మీతో ఇంటర్వ్యూకి 4 అన్నా అనుకోండి, ట్రాఫిక్ లో అక్కడ ఉండి 5:30కి వచ్చారు. అలాగే డబ్బులు వీళ్ళు ఊహించలేదు అంతకన్నా అని చెప్తున్నారు. కానీ చేస్తారని నేను అనుకుంటున్నానండి. చూద్దాం. డబ్బులు, రోడ్లు అన్ని కూడా ఇబ్బందిగా ఉంది. రోడ్లు చాలా దారుణంగా అయిపోయినాయి. ఇంకా రామ్ గోపాల్ వర్మ అని సినిమా డైరెక్టర్ మేడం. అవునండి, అతను వ్యక్తిగా చూడండి లోకేష్ అని ఇలాగా వాళ్ళ ముగ్గురు పెట్టి ఆడపిల్లలాగా జుట్లు. అవునండి, అదేదో సినిమా నేను మర్చిపోయాను. వ్యూహం మేడం. వ్యూహం పోస్టర్ చూశాను, చాలా హారిబుల్. అది కరెక్ట్ కాదు. సరే, రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఆయన ఒక గొప్ప ప్రామిసింగ్ డైరెక్టర్ గా వచ్చాడు. డైరెక్టర్ గా ఆయన ఫెయిల్ అయిపోయిన తర్వాత కేవలం వార్తల్లో ఉండడానికి ఏదంటే అది మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక పార్టీకి అంట కాకటం మొదలు పెట్టాక ఇక మీకు తెలిసిందే కదా, ఆయన ఏ టైంలో ఎట్లా మాట్లాడతారో తెలియదు. బట్ అదంతా కూడా ఓకే, కానీ అంతా కూడా ఓకే కాదు నాకు నిజం చెప్పాలంటే. బట్ కానీ ఆ పోస్టర్ లో అట్లా మార్ఫింగ్ చేయటం మాత్రం నాకైతే పర్సనల్ గా అసలు ఎంత మాత్రం నచ్చలేదు. అప్పటిదాకా ఎంతో కొంత నాకు ఉన్న గౌరవం పోయింది దాంట్లో. ఒక యూనివర్సిటీ, గుంటూరులో ఒక యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడం పెద్ద ఉపయోగం లేదు. మీరు విన్నారో లేదో, తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి, మీ లైఫ్ చదువుకోకపోయినా పర్లేదని చెప్పాడండి ఆయన. చాలా కాంటెక్స్ట్ ఏంటో లేండి, మనకు తెలియదు కదా ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు ఆ మాట. అంటే యూనివర్సిటీకి వెళ్ళి చెప్పారు మాట. ఒక గెస్ట్ గా, చీఫ్ గెస్ట్ కి పిలిచారు.
అవి ఏంటంటే మీరు చదువుకుంటే లాభం ఏంటి, నేను చూడండి నేను డైరెక్టర్ అయ్యాను అలా ఆ కాంటెస్ట్ లో చెప్పాడు. అవునండి. అదే ఇక ఆయన మొదటి అది నుంచి- ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా. అవునండి. అంటే రాము ఇజం అని ఆయన మొదటి నుంచి అదే ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏముంది, పిలిచే వాళ్ళకి ఉండాలి, ఆయన ఏం చెప్తాడో తెలిసి ఉండాలి కదా. అవును, నిజంగా అలా చేయటానికి అందరూ ఒప్పుకోరులేండి, పేరెంట్స్ ఒప్పుకోరు. అవును. ఆయన సాధ్యమైంది కానీ అందరికి సాధ్యం అవ్వదు కదా. అందరికి సాధ్యం కాదు. అవును, ఇది భారతదేశం అండి, మనకు చదువుకోకపోతే దిక్కులేదు ఇక్కడ. ఉమ్, చదువుకుంటేనే ఏమన్నా మనకు జీవితం. అవును మేడం. అది కూడా నిజం కాదులేండి. ఒకప్పుడు ఒక 25-30 ఏళ్ల కింద చదువుకుంటే జీవితం. ఇప్పుడైతే చదువుకున్న నిరుద్యోగులు దేశంలో, ఇప్పుడు దేశంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చదువు లేని వాడు ఏదో ఒక పని చేసుకుని బతకగలుగుతున్నాడు. అవును. చదువుకుంటే ఒక పని రావట్లే, ఉద్యోగం రావట్లే. ఉమ్, సో మేబీ ఆ కాంటెక్స్ట్ లో చూస్తే చదువుకుని కూడా ఏం చేయాలనే ఒక అదైతే ఉంది కదా. 10% గ్రాడ్యుయేట్స్ కూడా ఉద్యోగాలు లేవండి. చాలా మందికి ఏవో గిగ్ ఎకానమీ అంటున్నారు కదా, అవునండి. బైక్లు వేసుకుని తిరుగుతున్నారు. ఉమ్, జొమాటోకో ర్యాపిడోకో దేనికో తిరిగి బతికేస్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి చదువుకుంటే? అవునండి. అది కూడా నిజమే ఒక రకంగా చెప్పాలంటే. అంటే మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చూడకూడదు. బహుశా ఆయన ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు. ఉమ్, అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆర్జీవిని సపోర్ట్ చేయట్లేదు. నాకు ఆయన మీద రెస్పెక్ట్. ఆ వ్యూహం ఆయన పోస్టర్ బాగా చూడగానే చూస్తే పోయింది. అంటే సభ్య సమాజంలో వైఫ్ వద్దు, నాకు అమ్మాయి ఎదురుకుండా కూడా నేను వీడియోలు చూస్తా, అసభ్య అలా అంటుంటే కొద్దిగా విన్నవాళ్ళు పాప ఎవరు తెలియని వాళ్ళు వినకండి, మీరు వింటున్నారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. అది వినక చెప్పాడులేండి, ఆయన అదే వినొద్దని చెప్పాడు. వింటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇప్పుడు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారండి? ఇప్పుడు మీకు అఘోర ఇష్యూ చూడండి. అవునండి. యూట్యూబ్ ఛానల్స్ అంతా ఏం చేస్తున్నాయి? అదే మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ ఎవరు, ఉమ్, అఘోరీలు జనాల్లోకి రారు, వచ్చి నేను తిరుగుతున్నాను అంటే ఎవరు? వాళ్ళ పెద్దవాళ్ళని చేస్తున్నారు. అవునండి. ఆర్జీవిని పెద్దవాళ్ళని చేసినా మీడియానే నన్ను చేసేది. మీడియా వాళ్ళని ప్రొజెక్ట్ చేయటం వల్ల ఇదంతా జరుగుతుంది. లేకపోతే ఎవరు వింటారండి? ఇప్పుడు లేడీ అగోర వీడియోస్ కూడా జనాలు వ్యూస్ చూసారు ఎలా వస్తున్నాయండి. అదే మరి. నేను విచిత్రం ఏంటంటే ఒక అంటే అమ్మ గురించి చెప్పాను అనుకోండి, లేదా బడి గురించి చెప్పాను అనుకోండి, చూడలేదు మేడం. చూడట్లేదు ఎవరు. అదే ఆ బడి చూడలేదు, గుడి చూడలేదు, అమ్మాయి ఓడి అని పెట్టానండి, ఆ. లక్షల్లో వ్యూస్ అండి, బిలియన్స్ లో వ్యూస్. అవునండి, మరి అదే చెప్తున్నాను. అదే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలుగా కూడా మనం కూడా చాలా దిగజారిపోయాం అనిపిస్తుందండి ప్రజలు కూడా కదా. లేకపోతే ఇలాంటి చెత్తంతా ఎందుకు చూస్తున్నారు, ఎందుకు ఉమ్, చూడాలి అవును. కదా. ఇలాంటిదంతా ఏమో అండి, నాకు చాలాసార్లు ఉమ్, అంటే అది ఎప్పుడూ ఉంటుందిలేండి. ఎప్పుడూ కూడా ఎక్కువ మంది ప్రజలు పెద్దగా ఆలోచించే వాళ్ళు ఉండరు. ఉమ్. ఏదొస్తే అది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ లాంటిది. ఎందుకు చూడండి, జంక్ ఫుడ్ తినట్లే బయట. రుచికరంగా ఉంటది అది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా జంక్ న్యూస్ చూస్తున్నారు. జంక్ ఫుడ్ లాగా జంక్ న్యూస్, ఉమ్, జంక్ వ్యూస్, వీటికే ఇప్పుడు అదే. డిమాండ్ ఉంది. గుడ్ ఫుడ్ కి, ఉమ్, మంచి వ్యూస్ కి, ఉమ్. మంచి న్యూస్ కి ప్లేస్ లేదు, స్థానం లేదు. స్థానం లేదు. అంతే. ఇప్పుడు మీరు చూస్తే డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ గర్ల్ లేడీ లా కనిపిస్తున్నారన్న నాకు.